హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి, అప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. సో ఈరోజు పద్యం ఏంటంటే, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ విదుర వేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని మాత్రమే అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. ఇది దీని భావం. ఇప్పుడు ఈ పద్యం భావం మనం రాసేసుకుని చక్కగా నేర్చేసుకుందాం. పద్యము భావము. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమ లుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. సకల సంపదలిచ్చునట్టి సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక
దుష్టుడిని, దుష్టుణ్ణి అని కూడా రాసుకోవచ్చు, మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతారు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి గనుక వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా ఒక అజ్ఞాని మరొక అజ్ఞానికి ఇష్టపడతాడట, వారిని అనుకరిస్తాడట. ఎందుకని? వారిద్దరి భావనలు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కనుక. ఇది ఎలాగంటే ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. కదా, పంది ఏం చేస్తుంది? పెద్ద బురద గుంట ఒక చోట ఉంది. మనం ఏం చేసాము? ఇంత ఒక 10 లీటర్లో 20 లీటర్లో పన్నీరు తీసుకొచ్చి ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఈ పన్నీరు మొత్తం పోసాం.
పంది ఎటు వెళ్తుంది? బురద గుంటలోకే వెళ్తుంది. ఎందుకంటే దానికి అలవాటైపోయిన ప్రదేశము, దానికి సౌఖ్యంగా ఉండే ప్రదేశం ఆ బురద గుంట కనుక దానికి ఇష్టమైన ప్రదేశం అందులోనే వెళ్తుంది. కానీ మనం పన్నీరు పోసాం కదా, పన్నీరు మనకి చాలా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం కదా, మంచి సువాసన ఉంటుంది కదా, ఇక్కడ పడుకోవచ్చు అంటే పడుకోదు అది. ఎందుకంటే దానికి అక్కడ సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది కాబట్టి ఆ బురదలోనే పడిదొలుతుంది. కానీ ఈ పన్నీరు దగ్గరికి వచ్చి దాన్ని అప్పా నా కోసం పన్నీరు పోసారా, ఈ మానవులు ఎంత మంచివాళ్ళు, పన్నీరు గుంట ఉంది కదా, బురద గుంటలో ఎందుకు పడుకోవడం అని ఆ పన్నీరు గుంటలో వచ్చి పడుకోదనమాట. అలాగే ఏం చెప్తున్నారు? ఓగు నోగు మెచ్చు, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినురవేమ. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. ఒక దుష్టుడు మరొక దుష్టుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడి మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు, అంటే వాడు ఏం చేస్తే అదే ఇతను చేస్తాడు. అనుకరించడం అంటే ఇష్టంగా తను ఏం చేస్తుంటే ఆ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయడం. అంటే తను చేసే పనులన్నీ కూడా మళ్ళీ మనం చెయ్యొచ్చు, ఇష్టం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం, అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు దుర్మార్గ పనులన్నీ, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళనే అనుకరిస్తారు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు, ఎందుకంటే అవన్నీ బాగా నచ్చుతాయి కనుక. వీడు అజ్ఞానే వాడు అజ్ఞాని కనుక. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక. అంతే కదా, ఒక దుర్జనుడిది ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుందో ఇంకొక దుర్మార్గుడి ఆలోచన కూడా అతనితో సమానంగా ఉంటుంది కనుక అతనిని మాత్రమే అనుకరిస్తారట. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకు? దుర్జన గుణాలు నేర్చుకోవాలి, దుర్మార్గులుగా ఉండాలి అని చూసే వాళ్ళకి అవతల ఎంత దుర్మార్గుడు ఉంటే అంత బెటర్, అంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, అతన్ని ఫాలో అవ్వచ్చు. కాబట్టి వారిద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుందట. ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చది కదా. ఎలాగైతే పంది బురదని మాత్రమే మెచ్చి పన్నీరు అక్కడ ఉన్నా కూడా ఎలాగైతే మెచ్చుకోదో, అలాగే ఒక దుర్జనుడు దుర్మార్గుడు మరొక దుర్జనుడిని దుర్మార్గుడినే మెచ్చుతాడు కానీ ఒక పండితుడినో మంచివాడినో జ్ఞానినో మెచ్చడనమాట. ఎలాగైతే పంది బురదని మెచ్చుతుందో అజ్ఞాని కూడా అజ్ఞానినే మెచ్చుతాడు. కాబట్టి మనం ఏం చెప్పినా లాభం లేదు, సైలెంట్గా ఉండండి అని వేమన గారి అభిప్రాయం అన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా, నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి, అప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. సో ఈరోజు పద్యం ఏంటంటే, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుద్దు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని మాత్రమే అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చది కదా. ఇది దీని భావం. ఇప్పుడు ఈ పద్యం భావం మనం రాసేసుకుని చక్కగా నేర్చేసుకుందాం. పద్యము భావము. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు
మెచ్చు నొనరంగ నజ్ఞాని ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు భావమిచ్చి మెచ్చు పరమ లుబ్ధు భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వ దాభి రామ వినుర వేమ విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా ఓ వేమ ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఓ వేమ ఒక దుష్టుడు మరొక దుష్టుడిని అని కూడా రాసుకోవచ్చు మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతారు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు.
అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా ఒక అజ్ఞాని మరొక అజ్ఞానికి ఇష్టపడతాడట, వారిని అనుకరిస్తాడట. ఎందుకని? వారిద్దరి భావనలు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కనుక. ఇది ఎలాగంటే ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. కదా, పంది ఏం చేస్తుంది? పెద్ద బురద గుంట ఒక చోట ఉంది. మనం ఏం చేసాము? ఇంత ఒక 10 లీటర్లో 20 లీటర్లో పన్నీరు తీసుకొచ్చి ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఈ పన్నీరు మొత్తం పోసాం. పంది ఎటు వెళ్తుంది? బురద గుంటలోకే వెళ్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయిన ప్రదేశము, దానికి సౌఖ్యంగా ఉండే ప్రదేశం ఆ బురద గుంట కనుక దానికి ఇష్టమైన ప్రదేశం అందులోనే వెళ్తుంది. కానీ మనం పన్నీరు పోసాం కదా, పన్నీరు మనకి చాలా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం కదా, మంచి సువాసన ఉంటుంది కదా, ఇక్కడ పడుకోవచ్చు అంటే పడుకోదు అది. ఎందుకంటే దానికి అక్కడ సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది కాబట్టి ఆ బురదలోనే పడిదొలుతుంది. కానీ ఈ పన్నీరు దగ్గరికి వచ్చి దాన్ని అప్పా నా కోసం పన్నీరు పోసారా, ఈ మానవులు ఎంత మంచివాళ్ళు, పన్నీరు గుంట ఉంది కదా బురద గుంటలో ఎందుకు పడుకోవడం అని ఆ పన్నీరు గుంటలో వచ్చి పడుకోదన్నమాట. అలాగే ఏం చెప్తున్నారు? ఓగు నోగు మెచ్చు ఓగు నోగు మెచ్చి నొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. ఒక దుష్టుడు మరొక దుష్టుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడి మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. అంటే వాడు ఏం చేస్తే అదే ఇతను చేస్తాడు. అనుకరించడం అంటే ఇష్టంగా తను ఏం చేస్తుంటే ఆ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయడం. అంటే తను చేసే పనులన్నీ కూడా మళ్ళీ మనం చెయ్యొచ్చు, ఇష్టం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం. అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు దుర్మార్గ పనులన్నీ, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళనే అనుకరిస్తారు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఎందుకంటే అవన్నీ బాగా నచ్చుతాయి కనుక. వీడు అజ్ఞానే వాడు అజ్ఞాని కనుక. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక. అంతే కదా, ఒక దుర్జనుడిది ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుందో ఇంకొక దుర్మార్గుడి ఆలోచన కూడా అతనితో సమానంగా ఉంటుంది కనుక అతనిని మాత్రమే అనుకరిస్తాడట.
కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకు? దుర్జన గుణాలు నేర్చుకోవాలి, దుర్మార్గులుగా ఉండాలి అని చూసే వాళ్ళకి అవతల ఎంత దుర్మార్గుడు ఉంటే అంత బెటర్, అంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, అతన్ని ఫాలో అవ్వచ్చు. కాబట్టి వారిద్దరు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుందట. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. ఎలాగైతే పంది బురదని మాత్రమే మెచ్చి పన్నీరు అక్కడ ఉన్నా కూడా ఎలాగైతే మెచ్చుకోదో, అలాగే ఒక దుర్జనుడు దుర్మార్గుడు మరొక దుర్జనుడిని దుర్మార్గుడినే మెచ్చుతాడు కానీ ఒక పండితుడినో మంచివాడినో జ్ఞానినో మెచ్చడనమాట. ఎలాగైతే పంది బురదని మెచ్చుతుందో అజ్ఞాని కూడా అజ్ఞానినే మెచ్చుతాడు. కాబట్టి మనం ఏం చెప్పినా లాభం లేదు, సైలెంట్గా ఉండండి అని వేమన గారి అభిప్రాయం అన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి, అప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. సో ఈరోజు పద్యం ఏంటంటే, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుద్దు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని మాత్రమే అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. ఇది దీని భావం. ఇప్పుడు ఈ పద్యం భావం మనం రాసేసుకుని చక్కగా నేర్చేసుకుందాం. పద్యము భావము. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుద్దు, భావమిచ్చి మెచ్చు పరమ లుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, సకల సంపదలిచ్చునట్టి
సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని అని కూడా రాసుకోవచ్చు మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతారు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా ఒక అజ్ఞాని మరొక అజ్ఞానికి ఇష్టపడతాడట, వారిని అనుకరిస్తాడట. ఎందుకని? వారిద్దరి భావనలు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కనుక. ఇది ఎలాగంటే ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ
పన్నీరుని మెచ్చదు కదా. పంది బురదని మెచ్చుతుంది. కానీ పన్నీరుని మెచ్చదు కదా. కదా పంది ఏం చేస్తుంది, పెద్ద బురద గుంట ఒక చోట ఉంది. మనం ఏం చేసాము, ఇంత ఒక 10 లీటర్లో 20 లీటర్లో పన్నీరు తీసుకొచ్చి ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఈ పన్నీరు మొత్తం పోసాం. పంది ఎటు వెళ్తుంది, బురద గుంటలోకే వెళ్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయిన ప్రదేశము, దానికి సౌఖ్యంగా ఉండే ప్రదేశం ఆ బురద గుంట కనుక దానికి ఇష్టమైన ప్రదేశం అందులోనే వెళ్తుంది. కానీ మనం పన్నీరు పోసాం కదా, పన్నీరు మనకి చాలా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం కదా, మంచి సువాసన ఉంటుంది కదా, ఇక్కడ పడుకోవచ్చు అంటే పడుకోదు అది. ఎందుకంటే దానికి అక్కడ సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది కాబట్టి ఆ బురదలోనే పడిదొలుతుంది. కానీ ఈ పన్నీరు దగ్గరికి వచ్చి దాన్ని అప్పా నా కోసం పన్నీరు పోసారా, ఈ మానవులు ఎంత మంచివాళ్ళు, పన్నీరు గుంట ఉంది కదా బురద గుంటలో ఎందుకు పడుకోవడం అని ఆ పన్నీరు గుంటలో వచ్చి పడుకోదన్నమాట. అలాగే ఏం చెప్తున్నారు, ఓగు నోగు మెచ్చు ఓగు నోగు మెచ్చి నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. ఒక దుష్టుడు మరొక దుష్టుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడి మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు, అంటే వాడు ఏం చేస్తే అదే ఇతను చేస్తాడు. అనుకరించడం అంటే ఇష్టంగా తను ఏం చేస్తుంటే ఆ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయడం. అంటే తను చేసే పనులన్నీ కూడా మళ్ళీ మనం చెయ్యొచ్చు, ఇష్టం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం, అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు దుర్మార్గ పనులన్నీ మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళనే అనుకరిస్తారు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు, ఎందుకంటే అవన్నీ బాగా నచ్చుతాయి కనుక. వీడు అజ్ఞానే వాడు అజ్ఞాని కనుక. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక, అంతే కదా. ఒక దుర్జనుడిది ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుందో ఇంకొక దుర్మార్గుడి ఆలోచన కూడా అతనితో సమానంగా ఉంటుంది కనుక అతనిని మాత్రమే అనుకరిస్తాడట. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకు, దుర్జన గుణాలు నేర్చుకోవాలి, దుర్మార్గులుగా ఉండాలి అని చూసే వాళ్ళకి అవతల ఎంత దుర్మార్గుడు ఉంటే అంత బెటర్, అంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, అతన్ని ఫాలో అవ్వచ్చు. కాబట్టి వారిద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుందట. ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. ఎలాగైతే పంది బురదని మాత్రమే మెచ్చి పన్నీరు అక్కడ ఉన్నా కూడా ఎలాగైతే మెచ్చుకోదో, అలాగే ఒక దుర్జనుడు దుర్మార్గుడు మరొక దుర్జనుడిని దుర్మార్గుడినే మెచ్చుతాడు కానీ ఒక పండితుడినో మంచివాడినో జ్ఞానినో మెచ్చడనమాట. ఎలాగైతే పంది బురదని మెచ్చుతుందో అజ్ఞాని కూడా అజ్ఞానినే మెచ్చుతాడు. కాబట్టి మనం ఏం చెప్పినా లాభం లేదు, సైలెంట్గా ఉండండి అని వేమన గారి అభిప్రాయం అన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి, అప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. సో ఈరోజు పద్యం ఏంటంటే, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలుద్దు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని
ఇంకొక అజ్ఞానిని మాత్రమే అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. ఇది దీని భావం. ఇప్పుడు ఈ పద్యం భావం మనం రాసేసుకుని చక్కగా నేర్చేసుకుందాం. పద్యము భావము. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని. భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు. భావమిచ్చి మెచ్చు పరమ లుబ్ధు. భావమిచ్చి మెచ్చు పరమలు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. విశ్వదాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము. సకల సంపదలిచ్చునట్టి సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని అని కూడా రాసుకోవచ్చు మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక
దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతారు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి గనుక వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా ఒక అజ్ఞాని మరొక అజ్ఞానికి ఇష్టపడతాడట, వారిని అనుకరిస్తాడట. ఎందుకని? వారిద్దరి భావనలు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కనుక. ఇది ఎలాగంటే ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. కదా, పంది ఏం చేస్తుంది? పెద్ద బురద గుంట ఒక చోట ఉంది. మనం ఏం చేసాము? ఇంత ఒక 10 లీటర్లో 20 లీటర్లో పన్నీరు తీసుకొచ్చి ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఈ పన్నీరు మొత్తం పోసాం. పంది ఎటు వెళ్తుంది? బురద గుంటలోకే వెళ్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయిన ప్రదేశము, దానికి సౌఖ్యంగా ఉండే ప్రదేశం ఆ బురద గుంట కనుక దానికి ఇష్టమైన ప్రదేశం అందులోనే వెళ్తుంది. కానీ మనం పన్నీరు పోసాం కదా, పన్నీరు మనకి చాలా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం కదా, మంచి సువాసన ఉంటుంది కదా. ఇక్కడ పడుకోవచ్చు అంటే పడుకోదు అది, ఎందుకంటే దానికి అక్కడ సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది. కాబట్టి ఆ బురదలోనే పడిదొలుతుంది. కానీ ఈ పన్నీరు దగ్గరికి వచ్చి దాన్ని అప్పా నా కోసం పన్నీరు పోసారా, ఈ మానవులు ఎంత మంచివాళ్ళు, పన్నీరు గుంట ఉంది కదా, బురద గుంటలో ఎందుకు పడుకోవడం అని ఆ పన్నీరు గుంటలో వచ్చి పడుకోదన్నమాట. అలాగే ఏం చెప్తున్నారు? ఓగు నోగు మెచ్చు ఓగు నోగు మెచ్చి నొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. ఒక దుష్టుడు మరొక దుష్టుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. అంటే వాడు ఏం చేస్తే అదే ఇతను చేస్తాడు. అనుకరించడం అంటే ఇష్టంగా తను ఏం చేస్తుంటే ఆ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయడం. అంటే తను చేసే పనులన్నీ కూడా మళ్ళీ మనం చెయ్యొచ్చు, ఇష్టం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం. అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు దుర్మార్గ పనులన్నీ, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళనే అనుకరిస్తారు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఎందుకంటే అవన్నీ బాగా నచ్చుతాయి కనుక. వీడు అజ్ఞానే వాడు అజ్ఞాని కనుక. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక. అంతే కదా. ఒక దుర్జనుడిది ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుందో ఇంకొక దుర్మార్గుడి ఆలోచన కూడా అతనితో సమానంగా ఉంటుంది కనుక అతనిని మాత్రమే అనుకరిస్తారట. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకు? దుర్జన గుణాలు నేర్చుకోవాలి, దుర్మార్గులుగా ఉండాలి అని చూసే వాళ్ళకి అవతల ఎంత దుర్మార్గుడు ఉంటే అంత బెటర్, అంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, అతన్ని ఫాలో అవ్వచ్చు. కాబట్టి వారిద్దరు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుందట. ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చది కదా. ఎలాగైతే పంది బురదని మాత్రమే మెచ్చి పన్నీరు అక్కడ ఉన్నా కూడా ఎలాగైతే మెచ్చుకోదో, అలాగే ఒక దుర్జనుడు దుర్మార్గుడు మరొక దుర్జనుడిని దుర్మార్గుడినే మెచ్చుతాడు కానీ ఒక పండితుడినో మంచివాడినో జ్ఞానినో మెచ్చడనమాట. ఎలాగైతే పంది బురదని మెచ్చుతుందో అజ్ఞాని కూడా అజ్ఞానినే మెచ్చుతాడు. కాబట్టి మనం ఏం చెప్పినా లాభం లేదు, సైలెంట్గా ఉండండి అని వేమన గారి అభిప్రాయం అన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా. నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి, అప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. సో ఈరోజు పద్యం ఏంటంటే, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని మాత్రమే అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. ఇది దీని భావం. ఇప్పుడు ఈ పద్యం భావం మనం రాసేసుకుని చక్కగా నేర్చేసుకుందాం. పద్యము భావము. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమ లుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు,
పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా. విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము సకల సంపదలిచ్చునట్టి సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని అని కూడా రాసుకోవచ్చు మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతారు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి గనుక వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి.
వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా ఒక అజ్ఞాని మరొక అజ్ఞానికి ఇష్టపడతాడట, వారిని అనుకరిస్తాడట. ఎందుకని? వారిద్దరి భావనలు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కనుక. ఇది ఎలాగంటే ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. కదా, పంది ఏం చేస్తుంది? పెద్ద బురద గుంట ఒక చోట ఉంది. మనం ఏం చేసాము? ఇంత ఒక 10 లీటర్లో 20 లీటర్లో పన్నీరు తీసుకొచ్చి ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఈ పన్నీరు మొత్తం పోసాం. పంది ఎటు వెళ్తుంది? బురద గుంటలోకే వెళ్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయిన ప్రదేశము, దానికి సౌఖ్యంగా ఉండే ప్రదేశం ఆ బురద గుంట కనుక దానికి ఇష్టమైన ప్రదేశం అందులోనే వెళ్తుంది. కానీ మనం పన్నీరు పోసాం కదా, పన్నీరు మనకి చాలా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం కదా, మంచి సువాసన ఉంటుంది కదా. ఇక్కడ పడుకోవచ్చు అంటే పడుకోదు అది, ఎందుకంటే దానికి అక్కడ సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది. కాబట్టి ఆ బురదలోనే పడిదొలుతుంది. కానీ ఈ పన్నీరు దగ్గరికి వచ్చి దాన్ని అప్పా నా కోసం పన్నీరు పోసారా, ఈ మానవులు ఎంత మంచివాళ్ళు, పన్నీరు గుంట ఉంది కదా, బురద గుంటలో ఎందుకు పడుకోవడం అని ఆ పన్నీరు గుంటలో వచ్చి పడుకోదన్నమాట. అలాగే ఏం చెప్తున్నారు? ఓగు నోగు మెచ్చు, ఓగు నోగు మంచి నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. ఒక దుష్టుడు మరొక దుష్టుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. అంటే వాడేం చేస్తే అదే ఇతను చేస్తాడు. అనుకరించడం అంటే ఇష్టంగా తను ఏం చేస్తుంటే ఆ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయడం. అంటే తను చేసే పనులన్నీ కూడా మళ్ళీ మనం చేయొచ్చు, ఇష్టం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం. అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు దుర్మార్గ పనులన్నీ, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళనే అనుకరిస్తారు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు, ఎందుకంటే అవన్నీ బాగా నచ్చుతాయి కనుక. వీడు అజ్ఞానే వాడు అజ్ఞాని కనుక. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక. అంతే కదా, ఒక దుర్జనుడిది ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుందో ఇంకొక దుర్మార్గుడి ఆలోచన కూడా అతనితో సమానంగా ఉంటుంది కనుక అతనిని మాత్రమే అనుకరిస్తారట. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకు? దుర్జన గుణాలు నేర్చుకోవాలి, దుర్మార్గులుగా ఉండాలి అని చూసే వాళ్ళకి అవతల ఎంత దుర్మార్గుడు ఉంటే అంత బెటర్, అంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, అతన్ని ఫాలో అవ్వచ్చు. కాబట్టి వారిద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుందట. ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చదు కదా. ఎలాగైతే పంది బురదని మాత్రమే మెచ్చి పన్నీరు అక్కడ ఉన్నా కూడా ఎలాగైతే మెచ్చుకోదో,
అలాగే ఒక దుర్జనుడు దుర్మార్గుడు మరొక దుర్మార్గుడినే మెచ్చుతాడు, కానీ ఒక పండితుడినో మంచివాడినో జ్ఞానినో మెచ్చడనమాట. ఎలాగైతే పంది బురదని మెచ్చుతుందో అజ్ఞాని కూడా అజ్ఞానినే మెచ్చుతాడు. కాబట్టి మనం ఏం చెప్పినా లాభం లేదు, సైలెంట్గా ఉండండి అని వేమన గారి అభిప్రాయం అన్నమాట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారు కదా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి, అందరికంటే ముందు మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి, అప్పుడు అవన్నీ సాధ్యమవుతాయి. సో ఈరోజు పద్యం ఏంటంటే, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు, ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని మాత్రమే అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలాగా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. ఇది దీని భావం. ఇప్పుడు ఈ పద్యం భావం మనం రాసేసుకుని చక్కగా నేర్చేసుకుందాం. పద్యము భావము. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని, భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమ లుబ్ధు, భావమిచ్చి మెచ్చు పరమలు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభి రామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, సకల సంపదలిచ్చునట్టి సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఓ వేమ, ఒక దుష్టుడు
మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఓ వేమ, ఒక దుష్టుడు మరొక దుష్టుడిని అని కూడా రాసుకోవచ్చు మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుష్టుడు మరొక దుష్టుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని ఇష్టపడతాడు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతారు. ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇది ఎట్లనగా ఒక అజ్ఞాని మరొక అజ్ఞానికి ఇష్టపడతాడట, వారిని అనుకరిస్తాడట. ఎందుకని? వారిద్దరి భావనలు ఆలోచనలు ఒకేలా ఉంటాయి కనుక. ఇది ఎలాగంటే ఇది ఎట్లనగా పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరును మెచ్చదు కదా. పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని
మెచ్చది కదా. కదా పంది ఏం చేస్తుంది, పెద్ద బురద గుంట ఒక చోట ఉంది. మనం ఏం చేసాము, ఇంత ఒక 10 లీటర్లో 20 లీటర్లో పన్నీరు తీసుకొచ్చి ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఈ పన్నీరు మొత్తం పోసాం. పంది ఎటు వెళ్తుంది, బురద గుంటలోకే వెళ్తుంది. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయిన ప్రదేశము, దానికి సౌఖ్యంగా ఉండే ప్రదేశం ఆ బురద గుంట కనుక దానికి ఇష్టమైన ప్రదేశం అందులోనే వెళ్తుంది. కానీ మనం పన్నీరు పోసాం కదా, పన్నీరు మనకి చాలా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం కదా, మంచి సువాసన ఉంటుంది కదా, ఇక్కడ పడుకోవచ్చు అంటే పడుకోదు అది. ఎందుకంటే దానికి అక్కడ సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది. కాబట్టి ఆ బురదలోనే పడిదొలుతుంది. కానీ ఈ పన్నీరు దగ్గరికి వచ్చి దాన్ని అప్ప నా కోసం పన్నీరు పోసారా, ఈ మానవులు ఎంత మంచివాళ్ళు, పన్నీరు గుంట ఉంది కదా, బురద గుంటలో ఎందుకు పడుకోవడం అని ఆ పన్నీరు గుంటలో వచ్చి పడుకోదన్నమాట. అలాగే ఏం చెప్తున్నారు, ఓగు నోగు మెచ్చు, ఓగు నోగు మంచి నొనరంగన జ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమలు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వదాభిరామ వినురవేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. ఒక దుష్టుడు మరొక దుష్టుణ్ణి మాత్రమే ఇష్టపడతాడు, ఒక దుర్జనుడు మరొక దుర్జనుడిని మాత్రమే ఇష్టపడతాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. అంటే వాడు ఏం చేస్తే అదే ఇతను చేస్తాడు. అనుకరించడం అంటే ఇష్టంగా తను ఏం చేస్తుంటే ఆ వాటిని మనం మళ్ళీ రిపీట్ చేయడం. అంటే తను చేసే పనులన్నీ కూడా మళ్ళీ మనం చెయ్యొచ్చు, ఇష్టం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు వాళ్ళని ఫాలో అవ్వడం, అబ్బా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు దుర్మార్గ పనులన్నీ, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వాళ్ళనే అనుకరిస్తాడు. ఒక అజ్ఞాని మరొక అజ్ఞానిని అనుకరిస్తాడు. ఎందుకంటే అవన్నీ బాగా నచ్చుతాయి కనుక, వీడు అజ్ఞాని వాడు అజ్ఞాని కనుక. వారిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక. అంతే కదా, ఒక దుర్జనుడిది ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుందో ఇంకొక దుర్మార్గుడి ఆలోచన కూడా అతనితో సమానంగా ఉంటుంది కనుక అతనిని మాత్రమే అనుకరిస్తారట. కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఎందుకు, దుర్జన గుణాలు నేర్చుకోవాలి, దుర్మార్గులుగా ఉండాలి అని చూసే వాళ్ళకి అవతల ఎంత దుర్మార్గుడు ఉంటే అంత బెటర్, అంత నేర్చుకోవచ్చు అతని దగ్గర నుంచి, అతన్ని ఫాలో అవ్వచ్చు. కాబట్టి వారిద్దరు అభిరుచులు ఒకేలా ఉంటాయి కనుక వారికి ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుందట. ఇది ఎట్లనగా, పంది బురదనే మెచ్చుతుంది కానీ పన్నీరుని మెచ్చది కదా. ఎలాగైతే పంది బురదని మాత్రమే మెచ్చి పన్నీరు అక్కడ ఉన్నా కూడా ఎలాగైతే మెచ్చుకోదో, అలాగే ఒక దుర్జనుడు దుర్మార్గుడు మరొక దుర్జనుడిని దుర్మార్గుడినే మెచ్చుతాడు. కానీ ఒక పండితుడినో మంచివాడినో జ్ఞానినో మెచ్చడనమాట. ఎలాగైతే పంది బురదని మెచ్చుతుందో అజ్ఞాని కూడా అజ్ఞానినే మెచ్చుతాడు. కాబట్టి మనం ఏం చెప్పినా లాభం లేదు, సైలెంట్గా ఉండండి అని వేమన గారి అభిప్రాయం అన్నమాట.